హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 అందరికీ బాగుండాలని, అనుకున్న పనులన్నీ చక్కగా నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఒక టూర్ వ్లాగ్ అనమాట. మేము క్రిస్మస్ హాలిడేస్కి సిమ్లా మనాలి ట్రిప్ వెళ్ళాము. ఇదొక అన్ప్లాన్ ట్రిప్ అనుకోండి, అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామన్నమాట. సో ఆ ట్రిప్ డీటెయిల్స్ మీకు తెలిసినట్టు ఉంటుంది. అలాగే మాతో పాటు మీరు కూడా ఒక చిన్న లుక్ వేస్తారు సిమ్లా మనాలి ట్రిప్ గురించి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది సిమ్లా వ్లాగ్ అనమాట. సిమ్లాలో 2 days ఉన్నాము, అలాగే మనాలిలో 2 days ఉన్నాము. సో ఇవి రెండు వ్లాగ్స్ లాగా తీసాను అనమాట. సిమ్లాలో 2 days, అలాగే అక్కడ హోటల్ స్టే అది ఒక వ్లాగ్లో, అలాగే మనాలిలో వ్లాగ్ ఒకటి, మీకు 2 ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో మేము బెంగళూరు నుంచి చండీగఢ్కి ఫ్లైట్లో వెళ్ళామన్నమాట. ఇట్స్ అరౌండ్ 3 hours పడుతుంది బెంగళూరు టు చండీగఢ్. అక్కడి నుంచి మనకి మళ్ళీ సిమ్లా బై రోడ్ వెళ్ళాలన్నమాట. సో అది బెటర్ ఆప్షను కంపేర్ టు ఢిల్లీ నుంచి 6 hours పడుతుంది అనమాట రోడ్. ఇంకా చాలా టైం పట్టేస్తుంది కాబట్టి సో మేము చండీగఢ్ చూస్ చేసుకున్నాము. సో ఈ హోటల్ వచ్చేసరికి వుడ్విలే ప్యాలెస్ అనమాట. ఇది చాలా బాగుంది హోటలు. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒక చిన్న క్లిప్ తీశాను. చాలా బాగుంటుంది. ఇది వింటేజ్ స్టైల్ హోటల్ అనమాట. ఇది బ్రిటిషర్స్ కట్టారంట. దాన్ని తర్వాత అక్కడ లోకల్ కింగ్స్ అక్కడ తీసుకుని దాన్ని డెవలప్ చేసి చాలా కాలం వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అందులో ఒక 15-20 రూమ్స్ కింగ్ దగ్గరే ఉంటాయంట. ఆయన వచ్చినప్పుడు సిమ్లాకి యూజ్ చేసుకుంటారు. మిగతా రూమ్స్ మాత్రమే మనకి ఇట్లా హోటల్ లాగా ఇస్తారనమాట. హోటల్ అయితే చాలా బాగుందండి. రూమ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. వింటేజ్ స్టైల్ నచ్చే వాళ్ళకి, అలాగే ఓల్డ్ స్టైల్, ఓల్డ్గా ఉండదు, అలానే మనకి చాలా క్లాసీగా కూడా ఉంటుంది. సో అది 1985లో అట్లా దీన్ని లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడ ఎవ్రీథింగ్ పిక్చర్స్ రూపంలో చాలా బాగా చూపించారనమాట. క్రిస్మస్ కదా అని చెప్పి అక్కడ క్రిస్మస్ ట్రీ కూడా డెకరేట్ చేశారు. అంతా ఒక ఓల్డ్ స్టైల్, మనకి బ్రిటిషర్స్ కాలంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంతకుముందు అక్కడున్న ప్రిన్సెస్, వాళ్ళ పిక్స్, అలాగే క్వీన్స్, వాళ్ళ పిల్లలు, అలాంటి పిక్స్ అని చాలా బాగా అక్కడ అరేంజ్ చేశారనమాట. హోటల్ అంతా అవే ఉంటాయి. అట్లా చూస్తున్నారు కదా, ఇలా చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. అందుకనే దాని మొత్తాన్ని హోటల్లో మెయిన్ పాయింట్స్ అన్నిటిని వీడియో తీశాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా అటువైపు సిమ్లా వైపు వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కూడా ఈ హోటల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. వీలుంటే ఒకవేళ రూమ్స్ అవైలబుల్ ఉంటే స్టే చేయొచ్చు అనమాట. మంచి ప్లేస్లో ఉన్నాం అనే ఫీలింగ్ అయితే మనకి డెఫినెట్గా వస్తుంది హోటల్లో ఉన్నప్పుడు. రెగ్యులర్గా రొటీన్గా ఉండే హోటల్స్లో ఉంటే మనకి పెద్దగా ఏం అనిపించదు, కానీ ఇలాంటి చోట ఉన్నప్పుడు మనకి ఆ డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. దట్టు సిమ్లా లాంటి ప్లేసెస్లో ఇలాంటి హోటల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ప్యాలెస్ స్టైల్, వింటేజ్ స్టైల్ హోటల్స్.
ఇప్పుడు కింద నుంచి మనం పైకి వెళితే అక్కడ మన రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఇంకొక సైడ్ ఉంటుంది, ఆ సైడ్ పైకి వెళితే ఒక 15-20 రూమ్స్ ఉంటాయంట. అవి ఓన్లీ కింగ్ వచ్చినప్పుడు, అక్కడ రాజు వచ్చినప్పుడు ఆయన మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆ రూమ్స్ని యూజ్ చేసుకునేటట్టుగా వాటిని అలా పక్కన హోల్డ్ చేసి పెట్టేశారనమాట. సో ఇట్లా మనం వెళ్తే మన రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చాలా చాలా బాగుంది. మీరు కూడా సిమ్లా వైపు వచ్చినప్పుడు ఈ హోటల్ని డెఫినెట్గా రూమ్స్ ఉంటే కనుక ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంది. బై ద వే ఇదేమి స్పాన్సర్ కాదండి, నాకు బాగా నచ్చి చెప్తున్నాను అంతే. తర్వాత మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ చేసేసి మేము అవుట్ సైడ్ నడుస్తూ మాల్ రోడ్కి వెళ్ళామన్నమాట. మేమున్న హోటల్ నుంచి మాల్ రోడ్ ఒక 800 meters ఆర్ 20 minutes వాక్ అని చెప్పారు. కరెక్ట్గా డిస్టెన్స్ అది నాకు గుర్తులేదు. సో అట్లా నడుస్తూ వెళ్ళిపోవచ్చు, ఎక్కువ టైం పట్టదు, మీరు చూస్తూ వెళ్తే బాగుంటుంది అని చెప్పారనమాట. సో ఇంకా రెడీ అయిపోయి మేము నడుస్తూ ఆ రోడ్డు మీద వెళ్ళామన్నమాట. రోడ్ కూడా చాలా బాగుంది. అందరూ అంటారనమాట అది ఒక యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. సిమ్లాలో రోడ్స్ అన్నీ కూడా యూరోప్లో ఉన్నట్టు మనకి ఆ రోడ్స్లో వెళ్తుంటే అలాంటి ఫీలింగ్ వస్తుందని. చూసారా, రోడ్ మధ్యలోనే ఇట్లా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది అనమాట రోడ్లో నడుస్తుంటే. అలా కిందకి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట, రౌండ్ రౌండ్గా. చాలా భలే ఉంటుంది అసలు. రోడ్లో నడుస్తుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు అట్లా కుదిరితే కనుక మీరు కూడా అట్లా వాక్ చేస్తూ సిమ్లాని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో మాల్ రోడ్కి వచ్చేసాము. ఇది ఇట్లా ఎక్కువ ఇక్కడ మనకి క్లోత్స్, ఉలెన్ వేర్ అలాంటివి ఎక్కువ దొరుకుతాయండి మనకి. నేనైతే పెద్దగా షాపింగ్ చేయలేదు, మనకి ఉలెన్ వేర్ అంత యూజ్ ఉండదు కదా. దట్టు అక్కడికి వెళ్ళి ఆ షాపింగ్ అంతా తీసుకుని మళ్ళీ దాన్ని మోసుకెళ్ళేంత ఓపిక కూడా ఉండదు. మేమే చాలా లగేజ్ తీసుకెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా మా లగేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మేము అక్కడైతే పెద్దగా షాపింగ్ చేయలేదు. ఇది చూసారా, ఇది జాకు మందిర్ అంటారనమాట. పైన అక్కడ ఆంజనేయ స్వామి కనబడుతున్నారు కదా, అక్కడికి మనకి పైన రోప్ వే ఉంటుందన్నమాట. దాన్ని క్యాచ్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. అందవే వెళ్తున్నప్పుడు ఇక్కడ అదొక ఫేమస్ చర్చ్ అనమాట, సిమ్లాలో మాల్ రోడ్లో ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. మనకి ఆ జాకు మందిర్ వెళ్ళే రోడ్లో ఇవన్నీ వస్తాయన్నమాట. 1 by 1 అప్ ఎక్కుతూ ఉండాలి. అక్కడి నుంచి మాల్ రోడ్లో నుంచి మళ్ళీ మనం అప్ ఎక్కాలి జాకు మందిర్కి వెళ్ళాలంటే. కానీ కొంచెం అక్కడ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగానే అనిపిస్తుందండి, దిగేటప్పుడు మాత్రం బాగానే ఉంటుంది. కానీ సో చాలా ఫాస్ట్గా వెళ్తే కానీ మనకి దానికి టైమింగ్స్ ఉంటాయంట. అరౌండ్ 5-5:30కి రోప్ వే క్లోజ్ చేసేస్తారు. సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అంత దూరం నుంచి వచ్చాము నడుచుకుంటూ ప్లీజ్ అంటే అప్పుడు మాకు 1 way రోప్ వే ఇచ్చారనమాట. యాక్చువల్గా అది 2 way రోప్స్ ఉంటాయి, కానీ 1 wayనే మాకు ఛాన్స్ ఇచ్చారు. సన్ డౌన్ అయిన తర్వాత అది రన్ చేయలేరంట, మరి సోలార్ మీద రన్ చేస్తారు అనుకుంటున్నాము. సో ఎట్లాగొట్లా 1 way చూసాము. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. డెఫినెట్గా మీరు కూడా జాకు మందిర్ దగ్గరికి రోప్ వేలో వెళ్ళడానికి ట్రై చేయండి, డెఫినెట్గా లైక్ చేస్తారు. 2 way ట్రై చేయండి, కొంచెం ఎర్లీగా వెళ్ళాలన్నమాట. ఆఫ్టర్నూన్ టైమ్ ఆర్ మార్నింగ్ టైమ్ కొంచెం సన్ వచ్చిన తర్వాత వెళ్తే కనుక మీరు డెఫినెట్గా దాన్ని పట్టుకోవచ్చు. 2 times వెళ్ళడానికి ట్రై చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సిమ్లా అంతా కూడా మీరు చూస్తున్నది దేవదారు చెట్లు అనమాట. చాలా చాలా బాగుంటాయి. సిమ్లా అంతా 95% అవే ట్రీస్ ఉంటాయండి. మీకు ఎక్కడ చూసినా అవే ట్రీస్. అసలు అది టూ మచ్ ఆక్సిజన్ ఇస్తుందంట. అసలు 100% మనకి ఆక్సిజన్ ఆ చెట్లు ఉన్న చోట ఉంటుందంట. ఇవన్నీ మాకు మా కార్ డ్రైవర్ ఉంటారు కదా, సో అతను చెప్పారనమాట. సిమ్లాలో మేజర్గా అసలు ఆక్సిజన్ ప్రాబ్లం అనేదే ఉండదంట, బికాజ్ ఆఫ్ దట్ దేవదారు ప్లాంట్స్ అని చెప్పి. సో చూడటానికి కూడా ఆ చెట్లు చాలా చాలా బాగుంటాయి. సో సిమ్లా మొత్తానికి అదే మేజర్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు, ఆ చెట్లే. సో మీరు కూడా డెఫినెట్గా అక్కడికి వెళ్తే ఆ చెట్లను చూసి చాలా ఎంజాయ్ చేస్తారు.
సో తర్వాత నెక్స్ట్ డే మేము కుఫ్రీకి వచ్చేసామన్నమాట. కుఫ్రీ ఇది ఇంకా టాప్ పాయింట్. షిమ్లా నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. అంటే మీరు ఉన్న లొకేషన్ బట్టి 20 మినిట్సా 30 మినిట్సా అట్లా పడుతుందన్నమాట. సో అక్కడ పైకి వెళితే మనకి ఆ వేలో మనకి హిమాలయాస్ కనబడతాయి. కుఫ్రీ నుంచి కూడా హిమాలయాస్ చాలా బాగా కనబడతాయి. సో మేజర్లీ అక్కడికి వెళ్ళేది ఎందుకంటే హిమాలయాస్ అక్కడి నుంచి మేజర్ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, అవి కనబడతాయి. అట్ ది సేమ్ టైం పైన కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి. జిప్ లైన్స్, అలాగే యాక్ రైడ్ ఉండదు, యాక్స్ మీద ఫొటోస్ అవి తీసుకోవడానికి వాటికి ఉంటుందన్నమాట. అలాగే కొన్ని జిప్ లైన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట పైన. సో అలాంటివన్నీ ఇష్టపడేవాళ్ళు అలాగే మామూలుగా కూడా ఒక జస్ట్ విజిట్ చేయడానికి కుఫ్రీకి వెళ్ళొచ్చు. అది తట్టు స్నో ఉంటే కనుక మనకి ఇంకా బాగుంటుందంటండి. స్నోఫాల్ ఉంటే కనుక. యాక్చువల్లీ ఈసారి డిసెంబర్లో కొంచెం లేట్ అయిందని చెప్తున్నారు. జనవరి వచ్చినా కూడా ఇంకా ఈసారి స్నో లేదని చెప్తున్నారు. కానీ అలాగే స్నోఫాల్ ఎక్కువ ఉన్నా కూడా అవన్నీ క్లోజ్ చేస్తారంట. సో ఇంకా దాని మీద అయితే నాకు ప్రాపర్గా క్లారిటీ లేదు. ఏ టైంలో వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్తే బెటరా, లేకపోతే స్నో పడినప్పుడు వెళ్ళాలా, లేకపోతే కొంతమంది యాపిల్ ట్రీస్ అవి చూడాలంటే జూలై ఆగస్ట్ ఆ టైంలో వెళ్ళాలని కొంతమంది చెప్తున్నారు అక్కడ. సో ప్రాపర్గా అయితే మనకి పర్ఫెక్ట్ టైం అనేది కూడా చెప్పలేము. స్నో బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వచ్చి ఊరికే రూమ్లో ఉండి చూడొచ్చు. ఒక్కోసారి ఎక్కువ స్నో ఉంటే కనుక అక్కడ వెహికల్స్ కదలటం కూడా కష్టమని చెప్తున్నారు. సో డిసెంబర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మీరు వచ్చిన టైమే కరెక్ట్ అని కొంతమంది చెప్తున్నారు. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద బెస్ట్ టైం. మేము వెళ్ళినప్పుడు అయితే మోస్ట్లీ అన్నీ ఓపెనే ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేసాము. సిమ్లాలో ఇంకొంచెం స్నో ఉంటే బాగుండేది. కాకపోతే రోడ్స్ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయండి. స్నో ఉంటే మాత్రం ఆ రోడ్లో వెళ్ళటం కష్టమేమేమోనని మాకు కూడా అనిపించింది. సో ఇట్లా ఎక్కువ స్నో లేనప్పుడు అయితే మనం సిమ్లాని అలాగే కుఫ్రీని బాగా ఎంజాయ్ చేస్తాము. సో మీరు కూడా కరెక్ట్గా టైంని చూసుకుని ఏ టైంలో బెస్ట్ అనేది చూసుకుని ప్లాన్ చేసుకోవటం మంచిది. స్నో కావాలంటే ఇప్పుడు, లేదంటే యాపిల్ ట్రీస్ అవి కావాలంటే జూన్ జూలైలో అయితే మనకి ఆ చెట్లు నిండా కాయలు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారనమాట. ప్రాపర్గా అయితే మనకు కూడా తెలీదు. సో అట్లా తెలుసుకుని బాగా అక్కడ ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేసుకుని రావాలి. మేమైతే మేక్ మై ట్రిప్ ద్వారా వచ్చామండి. ఇదేమీ స్పాన్సర్ కాదు. మామూలుగా మేము ఎప్పుడు ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నా మాకు మేజర్గా మేక్ మై ట్రిప్పే వస్తాము. సో వాళ్ళకి ఎక్కువ అక్కడ వాళ్ళతో టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేజర్గా డిసైడ్ చేస్తారనమాట ఏది బెస్ట్ టైం అనేది. మనం అడిగినప్పుడు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఇది బెస్ట్ టైమా కాదా అనేది మనం అడిగితే వాళ్ళు సర్చ్ చేస్తారనమాట. మీరు టైంకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ రిస్క్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సో అలాంటి లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఏదో ఒక ట్రావెల్ ఏజెన్సీని అయితే మనం కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా వెళ్ళటమే సేఫ్ అని నేనైతే చెప్తానండి. ఇది మీరు మేక్ మై ట్రిప్పే కాదు, సంథింగ్ ఏదైనా చూస్ చేసుకోండి. కరెక్ట్గా వాళ్ళు ట్రావెల్ అడ్వైజర్స్ అయితే మనకి కరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది వాళ్ళు ఆ టైంకి ఏది బెస్ట్ ప్లేస్ అనేది వాళ్ళు చెప్తారనమాట. సో దాన్ని బట్టి మనకి చాలా ఈజీ అవుతుంది. అలాగే అక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి సో బెటర్ టైంకి మనం రీచ్ అవ్వడానికి కానీ, ఏ టైంలో వెళ్తే అక్కడ అవన్నీ ఓపెన్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇలాంటి ఏజెన్సీస్ ద్వారానే తెలుస్తాయి కాబట్టి సో బెటర్ గో విత్ సమ్ ఆఫ్ ద ఏజెన్సీస్ అనమాట. లేటర్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం అదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో ఇట్లా ఈ గేమ్స్ అన్నిటిని పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళకు కూడా చాలా ఉంటాయి అడ్వెంచరస్ యాక్టివిటీస్, జిప్ లైన్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అవి ఎక్కగలిగే వాళ్ళు ఎక్కుతారు, లేదంటే పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉంటారు. మేము జిప్ లైన్ ఎక్కామన్నమాట. అది కూడా మంచి ఎక్స్పీరియన్సు. సో అది అయిన తర్వాత అక్కడి నుంచి అరౌండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత, లంచ్ అంటే మనకి అక్కడ పెద్దగా ఏమి ఉండదండి పైన, తర్వాత మనం కిందకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే అక్కడ మ్యాగీ కానీ అట్లా పానీపూరి కానీ దోశ అట్లాంటివి ఉంటాయి. సో అలాంటివి ఏదైనా తినాలనుకుంటే తినేయచ్చు.
ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 or 2 o'clock మనం పైన ఇంకా కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయండి. లైక్ మనం పైకి వెళ్తే టెలిస్కోప్ నుంచి మనం అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ అలాంటి టెంపుల్స్ అవి చూపిస్తూ ఉంటారు. అలాగే హిమాలయాస్ నుంచి కొంచెం దగ్గరగా కనబడేటట్టుగా ఉన్న టెంపుల్స్ అలాంటివన్నీ అక్కడ టెలిస్కోప్లో చూపిస్తారనమాట. పైకి వెళ్తే అదొకటి ఉంటుంది. అలాగే ఆ పైకి వెళ్తే సమ్ నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి అలాంటి టెంపుల్ ఉంటుంది. కానీ మేము అది వెళ్ళినప్పుడు అంత క్లోజ్ చేసి ఉంది, అంతా అదో ఒక రెడ్ కలర్ క్లాత్స్ అవన్నీ కట్టేసి పెట్టేశారు. సో టెంపుల్ అయితే మేము వెళ్ళి చూడలేదు. మరి తర్వాత ఎప్పుడు ఓపెన్ ఉంటుందా, ఎప్పుడు క్లోజ్లో ఉంటుందా అనేది అయితే మనకి తెలియదు. కానీ ఆ రోడ్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడం. చాలా స్టోన్స్ అవి ఉంటాయన్నమాట. ఎక్కడం మాత్రం కొంచెం కష్టమే. వెళ్ళిన తర్వాత అది లేకపోతే ఇంకొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. అది కరెక్ట్గా కనుక్కుని టెంపుల్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా అది తెలుసుకుని మీరు వెళ్ళినప్పుడు వెళ్ళండి. అదర్వైజ్ అక్కడ ఏమీ ఉండదన్నమాట. ఓన్లీ టెలిస్కోపిక్ వ్యూ చూడటానికి అయితే మాత్రమే అంత పైకి ఎక్కచ్చు. మధ్యలో మనకి యాక్స్ అవి ఉంటాయన్నమాట. యాక్స్ మీద అక్కడ రైడ్ ఉండదు. ఓన్లీ దాని మీద కూర్చుని మనం ఫొటోస్ అవి తీసుకోవడానికి. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. చాలా బాగుంటుంది. మనకి బయట ఎక్కడ విడిగా కనబడవు కదా, అలాంటి ప్లేసెస్లోనే మనకి ఈ యాక్స్ ఉంటాయి. సో వాటి మీద ఎక్కి మనం ఫొటోస్ అవి తీయించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏదో ప్లేసెస్ తీసుకొచ్చారు. ఇది కూడా ఒక వ్యూ పాయింట్స్ అనమాట. ఇలాంటివన్నీ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనం వెళ్ళి కవర్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మేము జూకి వెళ్ళామన్నమాట. అక్కడ చిన్న మినీ జూ ఉంటుంది. స్నోలో ఉండే యానిమల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అక్కడ చిన్న మినీ జూలో పెట్టారు. ఇదిగో చూసారు కదా, బేర్, బ్లాక్ బేర్ అనమాట. బ్రౌన్ బేర్ కూడా ఉంది, కాకపోతే అది అక్కడ లోపలికి ఉందన్నమాట వేరే చోట. అదంతగా మనకి కనబడేంత దగ్గరలో లేదనమాట. ఈ రెండు మాత్రం భలే ఉన్నాయి, బాగా అల్లరి చేశాయి. ఒకటైతే మాత్రం బాగా ఫోటోలకి పోజులు ఇవ్వడం, మనుషుల్ని చూసి చేయడం, యాక్టివిటీస్ చేయడం బాగా చేసింది అనమాట. సో ఇట్లా నాకైతే బేర్ చాలా ఇష్టము. టెడీ బేర్స్ అంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఐ థింక్ ఒరిజినల్ బేర్ని చూస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఇది అయితే బాగా చేసింది వేషాలు అక్కడ. దీన్ని చాలాసేపు చూసాము మేము. పిల్లలు కూడా ఒక 15 minutes 20 minutes దీని దగ్గరే టైం స్పెండ్ చేసాము. అలాగే ఇక్కడ చీతా కూడా ఉందన్నమాట. స్నోలో తిరుగుతూనే చీతానో మరి ఒరిజినల్ చీతానో మనకి తెలీదు. కొంచెం కూర్చునే ఉంది, అది ఎక్కువ మూమెంట్ లేదనమాట. ఇంకా తర్వాత హోటల్కి వచ్చేసి డిన్నర్ చేసేసాము. ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ మనాలికి వెళ్ళాలి కదా, కులు మనాలి. సో ఆ వ్లాగ్ కూడా మీరు నెక్స్ట్ వస్తుంది, అది కూడా తప్పకుండా వాచ్ చేయండి. ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను, అలాగే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.